స్మూత్ స్మూత్ మరి సావ గుర్తుందిరా పొద్దుందాక ల్యాప్టాప్ మీద ఉంటే మనకి ఆడికెళ్ళి పట్టించుకుంటారు. ఇప్పుడు చూద్దాం రా, తెలిసిపోద్ది కదా. ప్రాజెక్ట్ వర్క్, సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక్కడ అన్ని కంట్రీ వైజ్ ఉన్నాయి. అదే కంట్రీ ప్రాజెక్ట్స్. ఏదో ప్రాజెక్ట్ వీడియో. క్యూఏ 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 ఫ్యామిలీ వీడియోలా ఉంది. పిజ్జా పిజ్జా ఒకటి వచ్చిండు. హౌస్ వైఫ్ ఒకటే, హస్బెండ్ డ్యూటీ. పిజ్జా తీసుకొచ్చిండు. అంతే అంతే అంతే. లోపల కిందకి వచ్చిండు. ఇంకోటి చెక్ చేద్దాం, ఎందుకైనా మంచిది. బై మిస్టేక్ అయింది కదా. ఓకే ఓకే. నెక్స్ట్ రష్యన్. రష్యన్ రష్యన్ కారు పాడైపోయింది. మెకానిక్ రా. మెకానిక్. ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏదో నట్ లూజ్ ఉంటుంది. ఇది ఆ కలెక్షన్ రా. మన సునీల్ గారి దగ్గర ఉంటా చూడు. నీకేమైంది సౌమ్య? కాదు శ్రవణ్, నా ల్యాప్టాప్ ఎవరు కొట్టేశారు. అయ్యో, నీకు ల్యాప్టాప్ అంటే ఇష్టం కదా. నా ప్రాణం అది. సౌమ్యరా దాచిపెట్టు. దాంట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి నీకు తెలుసా? ఆస్ట్రేలియన్ ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో కొరియన్ ప్రాజెక్ట్ ఉంది, అమెరికన్ ప్రాజెక్ట్ ఉంది, జాపనీస్ ప్రాజెక్ట్ ఉంది, బ్రెజిలియన్ ప్రాజెక్ట్ ఉంది, మెక్సికన్ ప్రాజెక్ట్ ఉంది, లేటెస్ట్ గా పాకిస్తాన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అది ఎంత కష్టం తెలుసా? యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ ప్రాజెక్ట్ స్టిల్ డౌన్లోడ్ అవుతుంది. మొత్తం నా లైఫ్ ఉంది దాంట్లో. నా కర్మ. డౌన్లోడింగ్. న్యూసెన్స్ చేస్తున్నారు. ఏంటి చూస్తున్నావు? మాట్లాడవేంటి? అదే కదా, శ్రావణ్ గురించి ఆలోచిస్తే సంజుతో పాపం అనిపిస్తుంది. వాడు తప్పేంటి చెప్పు? అదే కదా, ఎందుకని అడిగితే వాడు అంత వదిలి ఇంటి కృష్ణ నన్ను చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కన్విన్స్ చేయడానికి నేనేం సేల్స్ మ్యాన్ని కాదు అన్నాడు. శ్రావణ్ని పెళ్లి చేసుకుంటే ఇద్దరిని మోసం చేసినట్టే కదా. అదే కదా. ఏంటి అసలు నా మాట వింటున్నావా? అదే కదా అనడం తప్పితే ఏం చెప్పవు. సింపుల్గా చెప్పాలంటే రఘు పార్క్లో ఉంటాడు. వారం రోజులు వెళ్తే ఆ తర్వాత తెలుసుకోవడానికి అందులో కొత్తవి ఉండవు. సంజు అడవి, రోజుకో సర్ప్రైజ్ ఇస్తాడు. చచ్చేదా చూడువే. శ్రవణ్ పార్క్ లాగా ఉంటాడే, కొన్ని రోజులు అయ్యాక అక్కడ చూడ్డానికి ఏమీ ఉండదు. కృష్ణ అయితే అడవి, రోజుకు ఒక కొత్త లోకం చూపిస్తాడు. ఓకే. హలో. ఓ సార్, చెప్పాను కదా సార్. ప్లీజ్ ఓకే, యూ క్యాన్ స్పీక్ టు మీ దట్ వే. అరే వదిలేసే. యూనివర్సిటీకి ఫార్మ్స్ కొరియర్ చేసావా? ముందు ఆ పని అర్జెంట్గా చేయి. బట్ స్టాంప్స్ లేవే. కాల్ కృష్ణ. వెన్నెల వెన్నెల కృష్ణ ముట్టద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? చెప్పు శ్రవణ్. సారీ గురుగారు, ఇందాక వెన్నెల ఫోన్ చేసి కొరియర్ చేయాలి, స్టాంప్స్ కావాలని అడిగింది. స్టాంప్స్ ఎందుకు, నేనే కొరియర్ చేస్తానని చెప్పాను. కొండ మీద కోతిని తెమ్మంటే కొండే తెస్తానని చెప్పాను గురుగారు. అయినా ఏంటి శ్రవణ్, ఎప్పుడు సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ లోనే ఉంటావు. ముందు ఆ కొరియర్ పోస్ట్ చేయి. బట్ చేయలేదని చెప్తా. సూపర్ అమ్మా, నువ్వు చాలా సూపర్. నిన్న నీకు ఫోన్ చేసా. ఓ అది మన యువ కుమార్ ఉన్నాడు కదా, బాగా ఏడుస్తుంటే ఆడుకుంటాడని ఫోన్ ఇచ్చా. సరే కానీ కొరియర్ అని పోస్ట్ చేసావా? హౌ డు యు నో? యాక్చువల్లీ ఏం లేదు, మార్నింగ్ వస్తుంటే ఒక BMW కార్ నుంచి కొరియర్ పడేశారు. ఎవరితో అని చూస్తే నీ పేరుంది, అర్జెంట్ అని చెప్పి పోస్ట్ చేశా. శ్రవణ్ కార్ నుంచి. హే వెన్నెల, గుడ్ మార్నింగ్. నువ్వేంటి ఇక్కడ? పొద్దునే కాఫీ. ఓకే ఓకే, ఐఎమ్ వెరీ బ్రాడ్ మైండెడ్. జస్ట్ మూవ్. శ్రవణ్, కొరియర్ పోస్ట్ చేసావా? చేయలేదు. నీ రియాక్షన్ ఏంటి? చేయలేదు. చేయలేదు. భయ్యా భయ్యా నువ్వు ఇట్రా భయ్యా. ఏంటి భయ్యా ఏం మాట్లాడుతున్నావు? పోస్ట్ చేసిన. మరి అలాగే చెప్పాలి, లేకపోతే నెత్తి కూర్చుంటారు. నువ్వు కూడా జాగ్రత్త. ఆఫ్ కోర్స్ నువ్వు కూడా వెనలకు లైన్ వేస్తున్నావు అని తెలుసులే. ట్రై చేయి. ఐఎమ్ వెరీ బ్రాడ్ మైండ్ పర్సన్. మరి ఎందుకు బ్రదర్ ట్రై చేయడము, పడకపోవడము, డిప్రెషన్లోకి పోవడము, టైం వేస్ట్ చేసుకోవడం? ఆ సమయం ఉంది కదా, దానికి అసలు కాంపిటీషన్ లేదు.
అరే సౌమ్య అంటే షీజ్ ఎ మెచ్యూర్ గర్ల్ రా. ఐ డిజర్వ్ మోర్. యూ జస్ట్ ఎ కిడ్ రా. కిడ్ లేదు బెడ్ లేదు. ఎనీ మినిట్ ఐ కెన్ బికమ్ ఫాదర్. అరే మదర్ని చేసిన ప్రతి వాడు ఫాదర్ కాలేట్రా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సౌమ్య డిజర్వ్స్ టు బి మైన్. యూ గాట్ ఇట్? నో ఐ డోంట్ గెట్ ఇట్. ఎవడో ఒక డిసైడ్ చేయాలి ఇప్పుడే. ఎవడు డిసైడ్ చేస్తాడు? మన కరుణ్ అడదాం. వాడు పెద్ద ఎలిజిబుల్లా? వాడే అవైలబుల్. సునీల్ గారు ఓటు నాకే ఇస్తాడు రా. అలా నాకే ఇస్తున్నాడేంట్రా? तूने ही बरसात कराई, क्या करे ये रावण बेचारा, बेचारा, बेचारा। छूना ना, छूना ना, छूना ना, छूना ना, अब मैं जवा हो गई। యావరేజ్ ఉంది. ఓ సంబరోడకు ఎప్పుడెప్పుడు అయిపోతుంది అన్నట్టునే ఫస్ట్ అప్ అంతా. ఏ ఓకో అసలు ఇప్పుడు ఉంటది, సూపర్ ఉంటది. కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తాయి. షప్ప, లొల్లి లొల్లి ఉంటది సెకండ్ హాఫ్ అంతా. నీ కథ